ఇప్పటిదాకా ఏం చేసినా తెలుసా? పొద్దున్నుంచి వచ్చిన 3 ప్రోమోలకు సంబంధించిన ఒక అనాలిసిస్ వీడియో చేసిన. 25 మినిట్స్ రీతు గురించి, టాస్క్ గురించి గట్టిగా మాట్లాడుకుంటా అట్లా ఇట్లా అనుకుంటే ఎగురుకుంటా చేసిన. అది అప్లోడ్ కూడా చేసిన. పబ్లిక్లో పెట్టే టైంకి 4వ ప్రోమో రిలీజ్ చేసిండు మన బిగ్ బాస్ మామ. అయ్యా అనుకున్నా. సరే 4వ ప్రోమోతో ఇంకా క్లారిటీ వచ్చింది టాస్క్ మీద. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. జర నిమ్మలంగా మాట్లాడతా. మీరు వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసే ప్రయత్నం ఉన్నా చేయరి. అండ్ ఇంకోటి షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేస్తా. మళ్ళీ 25 నిమిషాలు మాట్లాడే ఓపిక లేదయ్యా. ఇందాక చాలా ఎనర్జీ పెట్టి చేసిందిలే. సరే, ప్రోమో 1లో టాస్క్ గురించి ఎక్స్ప్లెనేషన్, ప్రోమో 2లో టాస్క్లో ఎవరు ఫైనల్ దాకా పోతున్నారు, ప్రోమో 3లో ఫైనల్లో ఎవరు పోయారు అని చెప్పేసిండు. 1లో ఏముంది, టాస్క్లో ఈ ఓనర్స్ అంతా ఇడిదిక్కుంటారు, టెనెంట్స్ అంతా అడిదిక్కుంటారు. వాళ్ళకి మనిషికి ఒక బట్టలు, ఏదో ఇడిచిన బట్టలు వేసుకున్న బుట్టలు ఉంటాయి కదా, అటువంటి టబ్బులు ఇచ్చారు, బుట్టలు ట్రాన్స్పరెంట్. సో ఆ బుట్టలు పట్టుకొని ఉండాలి. వాటి మీద వాళ్ళ ఫోటో ఉంటుంది. ఇటు నుంచి బొమ్మల్ని, రకరకాల బొమ్మల్ని ఓనర్స్ ఇసిరేస్తారు. ఏది మన కరువు బాధితులకి పులిహోర పొట్లాలు ఇసిరేసినట్టుగా ఇసిరేస్తా అంటే వీళ్ళు క్యాచ్ పట్టాలి. క్యాచ్ పట్టి వీళ్ళు ఆ బుట్టలు వేసుకోవాలి. ఆ బుట్టలు వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఎవరి బుట్టలో అయితే ఎక్కువ డాల్స్ ఉంటాయి, ఎవరు సర్వైవ్ అయితే వస్తారు లాస్ట్ దాకా, వాళ్ళు దే ఆర్ ద వారే విజేత అని చెప్పి బిగ్ బాస్ మా చెప్పిండు. ఇక్కడ మనకి పులిహోర పట్ల బొమ్మలు ఇసిరేసడానికి వచ్చిరయ్య. మనీష్ వచ్చిండు, ప్రియా వచ్చింది, శ్రీజ వచ్చింది, డెమాన్ పవన్, మనకు ఒకసారి హరీష్, వీళ్ళందరూ కూడా కనబడుతూనే ఉన్నారు. అండ్ సంచాలకులుగా వీళ్ళందరూ ఉండేటట్టే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఉన్నారా, లేదంటే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు ఉన్నారో తెలియదు. కానీ కంప్లీట్గా మనకి చూస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు, అంటే ఒకసారి ప్రియా సంచాలకంగా కనబడదు, ఒకసారి శ్రీజ సంచాలకంగా కనబడదు కదా, రకరకాలుగా ఉంది. సరే, టెనెంట్స్ అంతా పోటీ చేస్తున్నారు. ఫస్ట్ రౌండ్లోనే మనకి ఏమైంది, ఫ్లోరా సైని దగ్గర నుంచి అందరూ ఎగబడి తీసుకున్నట్టున్నారు. ఫ్లోరా సైని ఖాళీ అయింది, సంజన కూడా ఎగబడి తీసుకున్నట్టే ఉంది. అయితే సెకండ్ రౌండ్ అంటే ఫ్లోరా ఫస్ట్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ సంజన మీదకి అందరూ వచ్చారు, గుంజుకున్నారు. లైక్ రీతు వచ్చింది అండ్ ఫ్లోరా కూడా సంజన మీదకి రావడం, అక్కడ నుంచి వెళ్ళి డాల్స్ తీసి ఇమాన్యుల్ గారు తీసుకోండి అట్లా ఇవ్వడం, ఇవన్నీ చేశారు. అయితే సంజన కూడా తర్వాత అవుట్ అయింది. సంజన అవుట్ అయిన తర్వాత 3వ రౌండ్కి మనకి సుమనన్న మీదకి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సుమనన్న మీదకి అటాక్ చేస్తే సుమనన్న అని అంటే ఇటు ఫ్లోరా గారి మూతి వెలిగింది. ఇటు ఇట్లా అన్నప్పుడు సంజనాకి చేయికి తగిలింది. ప్రియా చూడు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ దేర్, ఘోరం కొడుతుండే హే అని చెప్పింది. పొట్టివారైనా గట్టివాడే, బావులు కొడతలేడు, చిత కొట్టేస్తాడు ఒక్కొక్కరి నాటు ముఖం పలిగింది ఫ్లోరాది అని చెప్పింది. చెప్పంగానే అవునా ఇంకొకసారి కొడితే అన్నా ఇంకొకసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అవుట్ చేస్తా గేమ్ నుంచి అన్నది. అన్న విధంగానే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అన్నాడు అనగానే కొట్టిండు అవుట్ అని కూడా పోయింది సంజన. పోగానే ప్రియా ఉండి అవుట్ అయిపోయింది అని చెప్పేసి పక్కన పెట్టేసి సుమనన్న ఏం చేసిండు, సుమనన్న ఇమాన్యుల్కి సపోర్ట్ చేసిండు. చాలా వరకు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తారు చూడండి. ఎందుకంటే అందరికీ నచ్చిన కంటెస్టెంట్ టెనెంట్స్లో కావచ్చు, ఓనర్స్లో కావచ్చు, ఇమాన్యుల్. ఫన్ ఉంటుంది, ఏదన్నా ఓదార్పు యాత్రలు జరిగినప్పుడు ఓదార్చడం ఉంటుంది, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి సో కొంత నచ్చుతాడు కంటెస్టెంట్. కొంచెం లాజికల్ థింకింగ్ కూడా ఉంటుంది, అన్ని రకాలుగా ప్లస్. రైట్, పోరాట పటిముంది, చివరి వరకు పోరాడుతాడు ఏ గేమ్లో అయినా. అయితే ఇక మనోడికి సపోర్ట్ చేస్తారు. సుమనన్న ఏం చేసిండు, రీతు దగ్గర ఉరికిపోయి అన్నకెళ్ళి ఒక డాల్ తీసుకొచ్చి ఇమాన్యుల్ దగ్గర ఇచ్చిండు. ఇక్కడ మీరు మీన్ వైల్ ప్రతి ఒక్కరి దగ్గర చూడాలి, రీతుని ఎవరు కూడా ఎంకరేజ్ చేస్తలేరు. ఎందుకంటే నిన్న రీతు ఆడిన అంటే సంచాలకుగా చేసిన విధానం చాలా వరస్ట్. ఇప్పుడు ఈ టీంకి సపోర్ట్ చేయడం, ఆ టీంకి సపోర్ట్ చేయడం కాదు. సంచాలక అంటే ఎంత జెన్యున్గా ఉండాలంటే సంచాలకులని మనం గుర్తు తెచ్చుకుంటాం. ఒక ప్రియాంక జైన్, తను ఏ టీం అయినా కానీ సంచాలకగా ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేస్తుండేది. ఒక ప్రేరణ సంచాలక పర్ఫెక్ట్గా చేస్తుండేది. చాలా సీజన్లలో చాలామంది కంటెస్టెంట్లు సంచాలక, ఇప్పుడు మానస్ కావచ్చు, ఆ టైంలో కాజల్ కూడా అనుకుంటా, ఇట్లా చాలా సీజన్లలో సంచాలకులు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళకి మంచి పేరు ఉంటుంది, అరే భలే ఉంటారా, నీతిగా నిజాయితీగా ఉంటారా అని ఒక పేరు వస్తుంది. సో సంచాలకి కూడా వాల్యూ వస్తుంది. వాళ్ళు ఆడినా ఆడకపోయినా సంచాలకులోనే బాగా పేరు సంపాదించుకునే అది ఉంటుంది. సో అవన్నీ వదిలేసి నాకు నచ్చినోడికి ఇచ్చుకుంటా, నేను చాక్లెట్లు పిపర్మెంట్లు నాకు వస్తాయి, లేదంటే కావాల్సిన హగ్గులు వస్తాయి, ఫ్రెండ్షిప్లు వస్తాయి, ఇట్లాంటివి ఎన్ని వస్తాయి, కంటెంట్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీదకి వెళ్ళి ఆమె సపోర్ట్ చేసింది. అది పెద్ద బిస్కెట్ అయింది. అందుకే వీళ్ళ టీం వాళ్ళు ఈమెకి సపోర్ట్ చేస్తే ఈమె అందరి దానికి పోయి ఎగబడుతుంది. సుమనన్న ఈయన దగ్గర నుంచి గుంజుకొని పోతుంటే అలా ప్లీజ్ అన్నా సీజన్ 7 అన్నా, సీజన్ 7లో ఒక మేల్ కంటెస్టెంట్ అన్నా అదే గుర్తొచ్చింది నాకు. ఓవర్ యాక్షన్ ఎందుకంత ఏడవడం, నువ్వు పోయి పక్కన వాళ్ళు గుంజుకోవచ్చు, పక్కన వాళ్ళు మాత్రం నీకు గుంజుకోవద్దా? ఈమె బుట్ట ఖాళీ చేసేలే కానీ ఈమె అందరి దానికి ఎగబడ్డది. ఇప్పుడు ఏమైందంటే ఒక కంటెస్టెంట్ పోయి 10 మంది దాని మీద ఎగబడితే 10 మంది ఒక్కసారి వచ్చి ఎగబడ్డారు, మొత్తం బిస్కెట్ అయింది కదా. ఇప్పుడు రీతుని ఎంతమంది ఆగబడతారు, సంజన ఆగబడుతుంది, ఫ్లోరా ఆగబడుతుంది, తనుజ తర్వాత ఆగబడుతుంది, ప్రతి ఒక్కరు ఆపడానికి ట్రై చేస్తున్నారు బికాజ్ ఆఫ్ హర్ గేమ్. అండ్ ఇంకా మీదకెళ్ళి మాటలు, రాము దగ్గర నుంచి మొత్తం తీసుకుని పోతున్నా, రాముకు ఇయ్యంటలేడు ఏమైందో మరి, బాగా హట్ అయిందా, బాధపడ్డా, ఏమైందో తెలియదు, ఏమైనా కొట్లాటైందా, ఏమైనా మాట జారిందా, ఆమె వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అని ఒక మాట వస్తుంది తనుజ దగ్గర నుంచి. మరి ఏం చేసింది, ఎందుకు రాము అంత సైలెంట్ అయిపోయాడు?
రాము దగ్గర 0 అయిపోయేసరికి ఇమాన్యుల్ బాధపడి ఒరేయ్ వద్దురా ఆడరా డిఫెండ్ చేసుకోరా నేను నా దానిలో నుంచి కొన్నేస్తారా అని చెప్పి కొన్నేసిండు. వేసిన తర్వాత డిఫెండ్ చేసుకున్నాడు అంటే చేయలేదు. మళ్ళీ వచ్చింది రీతు పట్టుకుని పోయింది. ఇదేమైనా కరెక్టేనా, నువ్వు చేసే తప్పు అంటే నా ఆట నేను ఆడతాను, నీ ఆట నువ్వు ఆడుకోవయ్యా, ఎందుకు వేసినావు ఆయనకంటే ఈ పాపం అనిపించింది అందుకే వేసినట్టే, నీ ఆట నువ్వు ఆడుకోవయ్యా, ఏం మాట్లాడుతున్నావు, నాకు తెలుసు, నాకు ఎలా ఆడాలో నాకు తెలుసు, మర్యాద ఏంటది రేలంగి మావయ్యలాగా బిహేవ్ చేయకు అని అంటే, నువ్వు రేలంగి అత్తయ్యలాగా బిహేవ్ చేస్తున్నావు అంటే నా ఇష్టం ఉన్న ఆట నేను ఆడుకుంటే నీ ఆట నువ్వు ఆడుకున్నట్టుగా మాట్లాడింది. కొంచెం ఓవర్గా మాట్లాడింది, తెలుస్తుంది చాలా తేడాగా ఉంది సేట్, మామూలుగా లేదు. ఎందుకంటే మనకి షాకిని డాకినీతో పాటుగా ఇంకెవరు ఉంటారబ్బా, షాకిని డాకిని యక్షిని అలాంటి కేటగిరీలో ఉండేటోళ్ళంతా కావాల్సినట్టుగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నట్టుగా ఉన్నది. లేడీ విలన్స్ ఎక్కువగా ఉన్న సీజన్స్ చాలా హిట్ అయినాయి మనకు తెలుసు. కానీ లేడీ విలన్స్ టు హీరోయిన్స్గా మారిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. స్టార్టింగ్లో విలన్ లాగా ఉండి ఆ తర్వాత హీరోయిన్స్గా మారిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు కొన్ని సీజన్స్లలో. అట్లా మారితే సంతోషం, లేదు ఇట్లనే ఉంటా నేను లేడీ విలన్ లాగా ఉంటా అంటే సీరియల్ విలన్ లాగా ఇక అంతే. ఏముంటుంది, ఒక హీరో లేస్తాడు మళ్ళీ ఎత్తాడు. పాపులర్ సేయింగే ఉంది, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడమనిషి ఉంటుందని. సో మనకి సీజన్ 5లో చూస్తే ఒక ఆడమనిషి కాదు, ఒక 4-5 ఆడమనుషులు ఉంటారు ఒక మగాడి విజయం కోసం, విన్నర్ కావడం కోసం ఎంతోమంది కష్టపడతారు, పాటుపడతారు. లైక్ దట్ ఇక్కడ కూడా ఒకరికి 3 తయారవుతున్నారు. ఇంకా తయారైతే కనుక వెరీ వెల్ ఒక హీరో పుడతాడు. అది రామువా, ఇమ్మువా, లేదంటే మన డిమ్మువా, లేదంటే భరణన్న, ఎవరెవరు మంచి మంచి పాపులర్ అవుతారు. ఆఖరికి సుమనన్న అయినా ఆశ్చర్యపోకర్లేదు, అది వేరే విషయం అనుకోరి. అయితే టోటల్గా ఈ టాస్క్ ఇట్లా నడుస్తుంది. రీతు టూ మచ్గా బిహేవ్ చేస్తుందని అర్థమైంది కదా. ఇక రీతు మీదకి అందరూ అటాక్ చేయడం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, అందుకే మొత్తం ఖాళీ ఉంది, డబ్బా ఖాళీ. సో అయితే ఇక్కడ మనకి ఇమాన్యుల్ రాము దగ్గర, ఇమాన్యుల్ దగ్గర, తనుజ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు తనుజాకి రీతుకి గట్టిగా పడ్డది. నీకు గ్రూప్ కావాలి, వేరే వాళ్ళకి గ్రూప్, వాడికి గ్రూప్ వద్దా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆమె వర్షన్లో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కొట్లాట. ఆమె దగ్గర నుంచి బుట్ట తీసుకొని పోయి గుంజుకొచ్చే ప్రయత్నము, అసలు అంత దారుణంగా ట్రూ మచ్ రూడ్గా. ఇప్పుడు చూడు రీతుకేమో అనా వద్దనా అన్నప్పుడు సాడ్ బ్యాక్గ్రౌండ్ టేడేం అన్నట్టు మ్యూజిక్ వేసిండు. మరి తనుజా మీద ఎక్కి తొక్కేస్తుంది కదా, అప్పుడు వేసుక సాడ్ మ్యూజిక్ ఎత్తలేరు ఎందుకు అంటే రీతుని హైలైట్ చేద్దాం చూస్తారా, అస్సలు కాదు. రైట్, నెక్స్ట్ నీకు గ్రూప్ కావాలి, వాళ్ళకి గ్రూప్ వద్దా సంథింగ్ అదే అయిపోయింది. ఆ తర్వాత అక్కడ తనుజ కూడా అవుట్ అయినట్టుంది. సో వీళ్ళందరూ అవుట్ అయిన తర్వాత మిగిలింది ఎవరు, ఇద్దరు, రాము అండ్ ఇమ్ము. అయితే ఇప్పుడు టెనెంట్స్ అంతా డిసైడ్ చేసుకొని వీళ్ళిద్దరిట్లలో ఎవరిని పర్మనెంట్ ఓనర్గా పంపిస్తారు, టెనెంట్ ఓనర్ కదా, పర్మనెంట్ ఓనర్గా పంపిస్తారు అని అంటే అందరూ డిసైడ్ చేసుకుంటున్నారు. రీతు కూడా ఏమంటుంది, రామును పంపిద్దాం అనుకుంటున్నా అని చెప్పిందా, విన్నారా? ఆ తర్వాత ఈ డిస్కషన్స్ అని నడుస్తున్నాయా, కట్ చేస్తే రామును పంపిస్తున్నాం అని చెప్పి వీళ్ళంతా సెలెక్ట్ చేసుకున్నాక రాము ఏమైనా డిఫైన్ చేసుకున్నాడా, ఎక్కువసార్లు పోట్లాడిందా, ఎక్కువసార్లు గుంజుకోవడానికి ట్రై చేసిందా, ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతుంది. అందుకే ఆ పక్క నుంచి మన ఉన్నారు కదా, అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఏమన్నారు, ఇప్పుడు రాము కోసం కాదన్నావు, రాము కోసం రాము కావాలన్నావు, ఇప్పుడేమో రాము వద్దని కొట్లాడుతున్నావు ఏడమ్మా అని చెప్పి ఆమె నీవంటే మొత్తానికైతే ఇద్దరు ఎవరు పెడితే మేము డిస్కస్ చేసుకుంటాను నీకెందుకు అని చెప్పి ఆమె అన్నది. మీకే స్టాండ్ లేదన్నమాట అని చెప్పి వాళ్ళిద్దరు స్టాండ్ బై ఉండి మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఇది మనకు 3 ప్రోమోలలో ఉంది. రాముని పర్మనెంట్ ఓనర్గా చేసి పంపించేసారు లోపలికి. హ్యాపీ. రాము చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ టాస్క్లో కూడా తన కష్టంతో గెలిచినట్టు కనబడితే గమ్మతుండేది. ఇక్కడ ఇమాన్యుల్ మాత్రం గట్టిగా హట్ అయ్యిండు. గట్టి హట్ అవ్వడం అంటే అట్లా కూడా హట్ కాదు, గేమ్ నిన్న కూడా నేను ఏడ్చింది దానికి కాదు అన్నాక బీపు అంటే సైలెంట్ అయ్యి మళ్ళీ ఇంకో డైలాగ్ లాగా అతని గోడు ఎలా పూసుకున్నట్టుగా అనిపించింది. లైక్ ఏంటంటే ఓన్ గేమ్ ఆడితే నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కటి కూడా ఉంచకపోయేటోని, లేదు నేను అంతా మంచిగా ఆడినా, అండ్ ఇంకోటి గెలవడం కాదు ఎలా గెలిచామన్నది ముఖ్యం, ఇట్లాంటివన్నీ డైలాగ్ చెప్తున్నాడు. హ్యాపీ. అది ఒకవేళ రాముకు ఆపోజిట్గా అంటే రాముకి హెల్ప్ చేసి మళ్ళీ రాముకి హెల్ప్ చేయడం వల్ల నేను ఓడిపోయినా అన్న సెన్స్లో కనుక చెప్తే కనుక ఇమాన్యుల్ నెగిటివ్ అవుతాడు. కానీ లేదు, రీతుతో గొడవ అవుతూ రీతు దగ్గర మాట్లాడితే కనుక అది బాగా ప్లస్ అవుతుంది. రీతుకు కావాల్సినంత కాదు, కావాల్సిన దానికంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. అండ్ నాగార్జున గారు కూడా ఈ సంచాలకం విషయం ఖచ్చితంగా నిలదీసి ఫై చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక సెకండ్ ప్రోమో సంగతి ఏంది, సెకండ్ ప్రోమోలో అయితే మనం ఆల్రెడీ చెప్పేసినాం. ప్రియా అండ్ శ్రీజ వాళ్ళు మాట్లాడుకునే చూపించారు కదా మనీష్. భరణి ఇమాన్యుల్ టచ్ కూడా చేయలేదు తెలుసా, ఇమాన్యుల్ అసలు భరణి టచ్ కూడా చేయలేదు తెలుసా, ఏమో కూడా అన్ఫేర్గా ఆడాడు తెలుసా, భరణి అన్న టచ్ కూడా చేయలేదు తెలుసా అని చెప్పి మాట్లాడుతుంది ప్రియా. మరి మనీషు డిమాండ్ పవన్ని టచ్ చేసిండా, డిమాండ్ పవన్ మనీష్ని టచ్ చేసిండా అని నేను ప్రశ్నిస్తున్నానంతే. రైట్, సెకండ్ ఎలిమినేషన్ అనాలిసిస్. ఎలిమినేట్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు చెప్పండి.
మనీష్కి అన్అఫీషియల్ పోల్స్లో చూస్తుంటే మనీష్కి బాగా తక్కువ ఉంది అండ్ ప్రియాకి బాగా తక్కువ కనబడుతుంది. కానీ నాకు తెలిసి సుమనన్నకి భరణన్నకి ఇద్దరికి గట్టి ఓటింగ్ పడుతుంది. అండ్ భరణన్నకి నిన్న కూడా అన్యాయం జరిగింది. నిన్న కూడా ఆయన చాలా మ్యాన్లీగా ఆయన ఎటువంటి కంప్లైంట్ చెప్పకుండా సంచాలక నిర్ణయానికి వదిలేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడం. కానీ నాగార్జున గారు ఖచ్చితంగా తిడతారు, నీకు తప్పు జరిగింది అంటే నువ్వు పోరాడవా, నువ్వు అడగవా, నువ్వు పొట్లాడవా, నీకు తప్పు జరిగింది అని అనిపించినప్పుడన్నా నోరు తెరవా అని చెప్పి గట్టి కూడా చూడు భరణన్నకి. నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయని వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి కింద మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. సరే, కంటిన్యూ చేద్దాం. నాకేమనిపిస్తుందంటే ఫ్లోరా గారి నుంచి, ఎందుకంటే పోయిన వీకు ఖచ్చితంగా ఓట్ల ప్రకారంగానే పోదామని పోయారు కానీ సృష్టి ఎలిమినేట్ అయింది కదా. సో ఈసారి అందరికీ అంటే మనీష్ కానీ, హరీష్ కానీ, ప్రియా కానీ, డిమాండ్ పవన్ కానీ అందరికీ తక్కువ ఓటింగే పడుతుంది. ఓన్లీ సుమనన్నకి భరణన్నకే పడుతుంది. ఫ్లోరాకి క్రాస్ ఓటింగ్ పడుతుంది. ఎందుకు ప్రియాని పంపించాలి, మనీష్ని పంపించాలి అనే ఉద్దేశంతో క్రాస్ ఓటింగ్ అనేది పడుతుంది. బిగ్ బాస్ టీమ్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని, ఎందుకంటే కామెంట్లలో బాజాప్తుగా ధైర్యంగా మనలో పెడుతూనే ఉన్నారు. ఆపరేషన్ మనీష్, ఆపరేషన్ ప్రియా, ఇలా పంపించాలంటే మనం ఖచ్చితంగా ఫ్లోరా కోటేయాలి, ఇట్లాంటివన్నీ కామెంట్లు బహిరంగంగా పెడుతుర్రు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఫ్లోరాని చెక్ చేసి, అంటే ఓటింగ్ పరంగా కొంచెం చూసుకొని మ్యాక్సిమం ఫ్లోరాని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లోరా గారి ద్వారా కంటెంట్ ఏం రాదు. అండ్ సంజన చాలా తెలివిగా దోస్తానా కలిపేసింది. ఎందుకు కలిపింది తెలుసు కదా. సంజనాని మనం టార్గెట్ చేస్తే సంజన ఫ్లోరాని టార్గెట్ చేస్తే ఫ్లోరాకి ఓట్లు పడుతున్నాయి అన్న విషయం సంజనాకు అర్థమైంది. పోయినసారి నేను జాకేష్ లేపినా ఈసారి లేపేది లేదు అని చెప్పి ఫ్రెండ్షిప్ కలుపుకుంది. కంటిన్యూగా దోస్తానా కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఫ్లోరా ఈ వీక్ అంటే ఫర్దర్గా కూడా సంజన ఫ్లోరాతో గొడవ పెట్టుకోదు, ఆయన ఉన్నా వేస్టే అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా వస్తే. అండ్ ఈమెకు తెలుగు కూడా వస్తలేదు, అర్థం కూడా అవుతలేదు. ఇక అన్ని రకాల రీజన్స్ ఉన్నాయి. టాస్కులలో పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఏమన్నా కాంట్రవర్సీలు కానీ ఏమన్నా ఇప్పుడు ఏ రకంగా అయినా ఇప్పుడు పులిహోర కంటెంట్ ఏదో ఒకటి వస్తుందా అంటే అటువంటి ఏవి వచ్చేటట్లేదు. ఆమె కొంచెం వీక్గా కూడా కనబడుతుంది. ఇవన్నిటి మీదకి వెళ్ళి నాకు తెలిసి ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇది నా గెస్, నా అనాలిసిస్ ప్రకారంగా ఫ్లోరా గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే మనీషు, హరీషు, ప్రియా, డిమాండ్ పవన్ వీళ్ళందరూ ఉంటే ఏదో ఒక రకమైన కంటెంట్ అయితే వస్తుంది. కంపో, ఇంపో, సొంపో ఏదో ఒక రకమైన వస్తుంది. కానీ ఇక్కడేముంది, బోరింగ్ పంపు. ఏం లేదు, బోర్ కొడుతుంది అంతే. ఫ్లోరా గారు ఏం చేస్తారు, సైలెంట్గా ఉంటారు. కాబట్టి ఆమె నుంచి ఆమె ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం ఈ వారమంతా చూడండి, ఎక్కడన్నా కనబడ్డదా ఫ్లోరా, ఎక్కడన్నా నిలబడ్డదా ఫ్లోరా. సో దీన్ని బట్టి చూస్తుంటే ఫ్లోరా గారు అంటే బీబీ టీం కూడా ఇదన్నీ ఆలోచిస్తుంది. ఎవరికైతే ఫుటేజ్ ఎక్కువ కనిపించకుండా ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో మనకు ప్రతి ఎపిసోడ్లో కూడా ఎక్కడా కూడా ఫ్లోరా గారు హైలైట్ అయినట్టు కానీ కనీసం మాట్లాడినట్టు కూడా కనిపించలేదు. కాబట్టి ఈ వీక్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారని నా ప్రగాఢ విశ్వాసము. అది ముచ్చట. అండ్ ఇక మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పిన దాని ప్రకారంగా కూడా చూస్తే ఓటింగ్లో సుమనన్న టాప్ అనేది ఒకటే తెలిసిందిలే, అంతకుమించి ఇంకేం తెలియలేదు. సుమనన్న భరణన్నకే గట్టిగా ఓట్లు పడుతున్నాయని తెలిసింది. అది మనం కళ్ళు మూసుకొని మనం వాళ్ళు చెప్పకన్నా ముందు మనం కూడా గెస్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. సుమనన్నకి భరణన్నకే ఓట్లు పడుతున్నాయి. అయ్యో సుమనన్న ఆర్మీ అంట, అయ్యా మెసేజ్ పెడుతున్నారు నాకు పర్సనల్గా. మేము సుమనన్న ఆర్మీ, మీరు సుమనన్న గురించి కరెక్ట్గా ఇంకా కొంచెం అనాలిసిస్ చేసి చెప్పాలని పెట్టారు. అక్కడ ఏం ఫుటేజ్ వస్తలేదు, నేనేం పెట్టాలి. రైట్, ఉన్నదానిలో మీరే విపరీతంగా హైపించుకుంటారు. ఇంకేడిస్తామయ్యా మేము ఇచ్చేంత గ్యాప్ ఇస్తుర్రా మీరు, కంటిన్యూగా మీరే కొట్టేస్తురు కదా, కొట్టేరు. అది సంగతి. అండ్ ప్రోమో 3లో రీతుని చూసినప్పుడు నాకు సీజన్ 7లో ఒక మేల్ కంటెస్టెంట్ గుర్తొచ్చిండు. ఏది ఆ డైలాగ్, అనా ప్లీజ్ అనా అనే దానికి. ఆ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏమనుకోదు, హైప్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయరు. అట్నే మన స్వాతి పికిల్స్ని వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరు. మీకు ఏదైనా నచ్చితే ఒక 1 కిలో ఆర్డర్ పెట్టుకోరు. టేస్ట్ బాగా అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో నాగార్జున గారు అడగడానికి ఏ ఉన్నాయి అనే వీడియోతో మీ ముందుకు రాబోతున్నా. అంతవరకు సెలవు. ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందంటే పెద్దగా ఏం జరగలేదు. సరే, అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.